ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ
కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు అంత క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచు ఉన్నారు. మంచిదండి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, కుటుంబమా, విశ్వాసి, కొన్ని దినాల నుండి సువార్త ప్రకటన కొరకు ధ్యానం చేస్తున్నాం. సువార్త ఏ విధంగా ప్రకటన చేయాలి మనము వాక్య ప్రకారముగా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో మరికొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, సువార్త అనేది మనము మన యొక్క భారము, ఇది మన యొక్క బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ బర్డెన్. సువార్త అపోస్తలుడైన పౌలు గారు మరలా 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 జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. చూసారా ఎంత భారం, ఎంత బాధ్యత. సువార్త ప్రకటనలో ఎంత హింసించబడ్డాడు, ఎంత నలుగుగొట్టబడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఇదిగో నా కొరకు మరణము కాచుకుని ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడని చెప్పి ఆయన ఆగిపోలేదు. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ముందుకు సాగిపోయాడు. భారం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు మాత్రమే కాదు, అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు భారము కలిగి వారి యొక్క సుఖ సంతోషాలు విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, తినటానికి త్రాగటానికి లేక వారు భారము కలిగి, బాధ్యత కలిగి వారు ఈ యొక్క ప్రభు యొక్క సువార్తను ప్రకటించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా హతసాక్షులుగా ఉన్నవారు ఆకాశములో జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. ప్రియులారా, కాబట్టి వారి యొక్క మాదిరి మనం కూడా కలిగి మనము కూడా ప్రభు యొక్క సువార్తను భారముతో ప్రకటించటానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రకటిస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వారు పొందుకునే ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, హేళనలు, అవమానాలు ఇవన్నీ మనం ఎరిగినవే. కాబట్టి మరి వాటన్నిటిలో కూడా దైవశక్తి పొందుకొని సువార్త ప్రకటన జరగాలని ప్రార్థన చేద్దాం. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యో, నేను సంపాదించకపోతే నాకు శ్రమ, నేను తినకపోతే నాకు శ్రమ, నాకు ఇల్లు లేకపోతే శ్రమ.
ఈ మాటలు అంటం లేదండి భక్తుడు. దేవుని గుర్చినటువంటి బోధలు, సువార్త, మంచి వార్త ప్రకటన చేయకపోతే శ్రమ అంటాడు. సిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనమాట. కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు గొప్ప శక్తి. కాబట్టి సిలువ సువార్త నీవు నేను ప్రకటించవలసినటువంటి బాధ్యత, భారము కలిగి ఉండాలి అని యొక్క ప్రభు యొక్క వాక్యం. రెండవ మాట దైవ సువార్త, క్రీస్తుని గుర్చిన సువార్త, సిలువ సువార్త ఏ విధంగా ప్రకటన చేయాలి అని ఆలోచన చేస్తే ధైర్యముతో మనము ప్రకటన చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో సువార్త ధైర్యముతో ప్రకటించి ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయటానికి అనే మాటలు. సువార్తను ధైర్యముగా ప్రకటన చేయాలి. ఎందుకంటే సువార్త అనే దాంట్లో చాలా మర్మాలు ప్రభువును గురించి దాగి ఉన్నాయి, దాచిబడి ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా ఏం చేయాలంటే ధైర్యముగా ఇతరులకు తెలియచేయటానికేనట. మూడవ మాట, ఈ సువార్త ఏ విధంగా అంటే సాక్ష్యార్థమై, అది దేవుడు మానవాళి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు సాక్ష్యార్థమై మనం శుభవార్త ప్రకటన చేయాలి. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో అంటాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటించాలి. ఎలాగటండి? ఈ రాజ్య సువార్తను జనములకు ఏ విధంగా ప్రకటించాలి? సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటన చేయాలి. ముగింపుగా తిమోతి మొదటి పత్రిక, రెండవ పత్రిక, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైనటువంటి శ్రమానుభవము. సువార్త ఎలాగండి? సువార్త ప్రకటించే వారికి శాలువాలు గప్పరు, పూలదండలు వేయరు, మైకులు పెట్టి పొగడరండి. సువార్త ప్రకటన చేసేవారికి ఎప్పుడు ఎక్కడ కూడా శ్రమలే, రాళ్ళు దెబ్బలే, కొరడా దెబ్బలే, అవమానాలే, అసభ్యకరమైనటువంటి పదజాలాలే వారి మీదకి వస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది సువార్త ఏ విధంగా అంట? శ్రమానుభవములో పాలేవారు దేవుని యొక్క శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివారే మనము ఉందాం. సువార్త అనేది అంత సులభము కాదు, అంత తేలిక కాదు. శ్రమతో కూడినటువంటి అనుభవాలు ఎన్నెన్నో ఎదురు దెబ్బలు, అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి భంగపాట్లు, వాటన్నిటిలో కూడా మన సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడట మనం ఏం పొందుకుంటాడు? శ్రమ అనుభవం. ఈ శ్రమ అనుభవాలలో మనం పొందుకునేది ఎటువంటిది? ఏ అనుభవం ఆలోచన చేస్తే సువార్త అనుభవము ద్వారా రక్షణ అనుభవంలోనికి వస్తాం. ఎన్ని దినాలు సిరీస్గా ఈ యొక్క సువార్త ప్రకటన అనే వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబము ఆశీర్వదించబడునుగాక. అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించటానికి దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే
ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చు. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.